Yes, good afternoon, students. లాస్ట్ క్లాస్లో మనం సి గురించి వెరీ బేసిక్స్ కొన్ని చెప్పుకోవడం జరిగింది, జనరల్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు సి గురించి ఇంకా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సో సి అనేది సి గురించి చెప్పుకునే ముందు జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి జస్ట్ లైక్ అవర్ హ్యూమన్ లాంగ్వేజెస్, హ్యూమన్స్ ఒకరికొకరు ఇలా కమ్యూనికేట్ అవ్వడానికి ఎలాగైతే లాంగ్వేజ్ ఉన్నాయో, అలానే మనము కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడం కోసం ఓకే సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. లైక్ డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, గేమ్స్ ఎక్సెట్రా. సో ఈ లాంగ్వేజెస్ టైప్స్ ఉన్నాయి మనకి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మిషన్ లాంగ్వేజ్ అని, అసెంబుల్ లాంగ్వేజ్ అని, హై లెవెల్ లాంగ్వేజ్ అని ఉన్నాయి. సో ఇక్కడ అండ్ ఐ మీన్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్కి అర్థమైనవి, మిషన్కి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ లో లెవెల్. యూజర్స్కి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ హై లెవెల్. అంటే ఇంగ్లీష్లో ప్రోగ్రామింగ్ చేస్తే దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటారు. మిషన్ లెవెల్ అంటే బైనరీలో ప్రోగ్రామింగ్ చేస్తే, బైనరీ అయితే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఇలా ఉంటాయి. సో అసలుకి ప్రజెంట్ మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎంత డిమాండ్ ఉంది అనేది నేను జనరల్గా మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఇది. మీకు చూస్తే IEEE స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళ సర్వే ప్రకారం, సో ఫస్ట్ పైథాన్ అండ్ నెక్స్ట్ జావా, నెక్స్ట్ C++, జావా స్క్రిప్ట్, ఇవి టాప్ 5లో ఉన్నాయి, 5 ర్యాంకింగ్లో ఉన్నాయి. ఇంకా పక్కన స్క్రీన్ చూస్తే మనకి ఇక్కడ పైథాన్ అనేది సో దేనికోసం యూజ్ చేస్తారు అంటే, పైథాన్ అనేది జనరల్ అన్నిటికీ యూజ్ చేస్తారు. బట్ మెయిన్గా వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, చిప్ ప్రోగ్రామింగ్, చిప్ అంటే ఫర్మ్వేర్స్ అలాంటి వాటికి కూడా పైథాన్ వాడతారు. అండ్ జావా ఫర్మ్వేర్కి తప్ప మిగతా వాటికి యూజ్ చేస్తారు. అంటే చిప్ ప్రోగ్రామింగ్ తప్ప మిగతా వాటికి యూజ్ చేస్తారు. అండ్ సి వెబ్ అప్లికేషన్స్ కాకుండా మిగతా మొబైల్ అప్లికేషన్స్ కొని అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ కోసం కానీ అండ్ చిప్ ప్రోగ్రామింగ్. ఇది ఎక్కువగా చిప్ ప్రోగ్రామ్ అంటే ఫర్మ్వేర్ మెయిన్ కోర్ ప్రోగ్రామింగ్కి ఎక్కువగా సిని యూజ్ చేస్తారు. ఓఎస్ డెవలప్మెంట్లో కానీ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ, అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి ఎక్కువగా సి ప్రోగ్రామ్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇంక్లూడింగ్ ఫర్మ్వేర్స్ సిని. అండ్ C++ కూడా సేమ్, బట్ ఇది ఊప్స్ సపోర్ట్ చేస్తుంది, ఇది స్ట్రక్చర్డ్. దాని డిఫరెన్స్ అది. అండ్ జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ వచ్చేసి ఓన్లీ వెబ్ టెక్నాలజీస్. ప్రజెంట్ మొబైల్ అండ్ డెస్క్టాప్ కూడా సపోర్ట్ చేస్తుంది, చిప్పుకు పనికిరాదు. బట్ జనరల్గా ఎక్కువగా ఫ్రంట్ ఎండ్లో వాడతారు దీన్ని, బట్ బ్యాక్ ఎండ్లో కూడా ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. వెబ్ టెక్నాలజీస్లో కింగ్ అనమాట జావా స్క్రిప్ట్. అది దట్టు ఫ్రంట్ ఎండ్. అఫ్ కోర్స్ బ్యాక్ ఎండ్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తారు. సో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ C# ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగిస్తారు. బట్ దీని ర్యాంకింగ్ కొంచెం తక్కువ, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ రకరకాలుగా ఆలోచించి ర్యాంకింగ్ ఇస్తారు. సో దాంట్లో C# అనేది బాగుంటుంది, బట్ అంత బ్యాడ్ ఏం కాదు. సో ఎక్కువ మంది యూజ్ చేస్తారు, అన్నిటికీ యూజ్ చేస్తారు. ఇంకా R, Go, HTML ఇలా ఇవన్నీ మనకి కొన్ని అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో టాప్లో చూస్తే మనకి పైథాన్ అండ్ జావా, నెక్స్ట్ C అండ్ C++ ఇలా ఉన్నాయి. సో మనం నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజే నేర్చుకుంటున్నాం. ఓకే, సి అనేది. ఇంకా దాని గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మనం సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే సిస్టమ్కి ఒక లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పుకున్నాం. బట్ దట్ ఈస్ లో లెవెల్ లాంగ్వేజ్. మనకు తెలిసింది హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. సిస్టమ్కి తెలిసింది లో లెవెల్ లాంగ్వేజ్. గుడ్. సో మనం హై లెవెల్‌లో అంటే ఇంగ్లీష్‌లోనే ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం. మనం రాసే ప్రోగ్రామ్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. బట్ ఇంగ్లీష్ అనేది మిషన్స్‌కి అర్థం కాదు, చదవలేవు,
రాయలేవు. ఐ మీన్ తెలీదు ఇంగ్లీష్. అందుకే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ అనేవి ఉపయోగిస్తాం. మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తమిళనాడు ఎళ్ళావు. వెళ్ళినప్పుడు అక్కడ నీకు తమిళ్ అర్థం కాదు. వాడికి తెలుగు రాదు. అప్పుడు ఏం చేస్తాం? మధ్యలో ఒక ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా ట్రాన్స్‌లేటర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాన్స్‌లేటర్సే 3 రకాలున్నాయి ఇక్కడ. కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, అసెంబ్లర్స్ ఉన్నాయి. కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్ అని ఉంది. సో, సి అనేది అంటే ఏదో మనం మార్కెట్‌లో ఇంతకుముందు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం. ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే రాస్తాం. అన్నీ మనం రాసే ప్రోగ్రామింగ్ అంతా కూడా అది ఏదైనా జావా అయినా, పైథాన్ అయినా, సి అయినా, సి ప్లస్ ఏదైనా సరే ఇంగ్లీష్‌లోనే రాస్తాం మనం. ఎందుకంటే యూజర్స్‌కి తెలిసింది ఇంగ్లీషే. మెషిన్ లాంగ్వేజ్ తెలీదు. డైరెక్ట్‌గా మెషిన్ లెవెల్‌లో రాయటానికి. అందుకని ట్రాన్స్‌లేటర్స్ కావాలి. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేస్తుంటాయి. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటిని సెలెక్ట్ చేసుకుంటారు. సి అనేది కంపైలర్‌ని యూజ్ చేస్తుంది. సి అనేది కంపైలర్‌ని యూజ్ చేస్తుంది. సో, మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్‌కి డిఫరెన్స్ చూస్తే అసెంబ్లర్‌ని వదిలేస్తే అందరూ యూజ్ చేయరు దాన్ని. ఓకే. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని ఇప్పుడెవరు యూజ్ చేయరు. సో, కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి మెయిన్‌గా డిఫరెన్స్ ఏంటో చూస్తే ఓకే. సో, కంపైలర్ వచ్చేసి మనకి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్స్ ఏదో జనరల్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ రాసాం. ఒక 10 లైన్స్ ప్రోగ్రామ్, 20 లైన్స్ ప్రోగ్రామ్. ఆ కంపైలర్‌కి ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్‌ని కన్వర్ట్ చేయాలి కదా! బైనరీలోకి. ఇది ట్రాన్స్‌లేటరే కదా! ఇంగ్లీష్‌ని బైనరీలోకి కన్వర్ట్ చేసేది. ఈ ట్రాన్స్‌లేటర్స్. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే అన్ని ఎర్రర్స్‌ని చెక్ చేసి ప్రోగ్రామ్‌లో ఉన్న అన్ని ఎర్రర్స్‌ని చెక్ చేసి అన్ని లైన్స్‌ని ఒక 10 లైన్స్ ఉంటే 10 లైన్స్‌ని చెక్ చేసి అంతా క్లియర్‌గా ఉంది, బాగుంది అనుకుంటేనే కంపైలర్ ట్రాన్స్‌లేట్ చేస్తది. ఐ మీన్ బైనరీలోకి కన్వర్ట్ చేసి మెషిన్‌కి పంపిస్తుంది కంపైలర్. బట్ ఇంటర్ప్రిటర్ అలా కాదు. లైన్ బై లైన్ చేస్తుంది. లైన్ బై లైన్. అంటే ఒక లైన్‌ని చెక్ చేసి ఆ లైన్‌ని అవుట్‌పుట్ చేస్తుంది. తర్వాత రెండో లైన్ చెక్ చేస్తుంది. రెండో లైన్ కూడా బాగుంటే దాన్ని అవుట్‌పుట్ చేస్తుంది. తర్వాత మూడో లైన్‌కొస్తుంది. మూడో లైన్‌లో ఎర్రర్ ఉంటే అక్కడ బయటకొచ్చేస్తుంది. అంటే మధ్యలో బయటకొస్తుంది. ఎవరు? ఇంటర్ప్రిటర్. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్ప్రిటర్‌లో అడ్వాంటేజ్ ఏందంటే ప్రోగ్రామ్ ఇచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తుంది ఇంటర్ప్రిటర్‌తో. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మధ్యలో ఉన్న ఎర్రర్‌ని ముందు చెప్పదు. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోతది. అంతవరకు వర్క్ చేసి అక్కడి నుంచి బయటకొచ్చేస్తది. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. వన్ అడ్వాంటేజ్ ఉంది. వన్ డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏమో ఇమ్మీడియేట్‌గా వర్క్ స్టార్ట్ చేస్తే, డిసడ్వాంటేజ్ ఏమో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పదు ముందే. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు బయటకొస్తదనమాట. అట్లా. కంపైలర్ అలా గాదు. కంపైలర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి ప్రోగ్రామ్ రన్ అయింది ఐ మీన్ స్టార్ట్ అయింది అంటే వర్క్, ఇంక దాన్ని బయటికి రాదు ఇంక వర్క్ ఫినిష్ చేసే వరకు. కాకపోతే వర్క్ వెంటనే స్టార్ట్ చేయదు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. మనం ఇచ్చిన తర్వాత మన వర్క్ ఇచ్చిన తర్వాత అన్ని లైన్స్‌ని చెక్ చేసి అంతా బాగుంటేనే వర్క్ స్టార్ట్ చేస్తుంది. లేదంటే అస్సలు వర్క్ స్టార్ట్ చేయదు. అస్సలు వర్క్ స్టార్ట్ చేయదు. ఓకే. అది మనకి ప్రాబ్లమ్. ఇది రెండిటికి డిఫరెన్స్. సి అనేది కంపైలర్‌ని యూజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సి అనేది కంపైలర్. సి కంపైలర్ అని. పైథాన్ అలాంటివి ఇంటర్ప్రిటర్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ మనం ఇక్కడ ఇక సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ వస్తే సి అనేది బాగా ఓల్డ్ లాంగ్వేజ్. 1972లో డెన్నిస్ రిచ్ అనే అతను బెల్ ల్యాబ్స్‌లో దీన్ని తయారు చేశారు. సో, ఎందుకు తయారు చేయాల్సొచ్చింది సి అనే ఒక ప్రోగ్రామ్‌ని ఎందుకు డెవలప్ చేయాల్సొచ్చింది అంటే, ఆ రోజుల్లో అంటే 1972 అంటే ఎన్ని రోజులు? ఇదొక 30 అదొక 20 అరౌండ్ 49 ఇయర్స్, 50 ఇయర్స్ ఐ థింక్. ఓకే. అప్పుడు అంటే అరౌండ్ ఒక 50 ఇయర్స్ దగ్గర దగ్గర. చాలా బాగా ఓల్డ్ లాంగ్వేజ్. ఓకే. ఇది మనకి ఎందుకు డెవలప్ చేయాల్సొచ్చింది అంటే, అప్పట్లో ఉన్న లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడం కష్టమవుతుందన్నమాట. అన్ని హంగులతో అప్పటి వరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు. అందుకని
సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అన్ని హంగులతో మనకి డెనిస్ రిచ్ అనే అతను 1972లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఒక విషయం ఏంటంటే, ఇది డైరెక్ట్గా హార్డ్వేర్ అంటే దీనికి మీడియేటర్ ఏమి ఉండదు. సి ప్రోగ్రామింగ్ బేసిక్ లాంగ్వేజ్ అన్నమాట, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి మీడియేటర్ ఏమి ఉండదు. డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేసి మెమరీని యూజ్ చేసుకుని డైరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఇంకెవరు ఉండరు అనమాట. మాస్క్లు ఏమి ఉండవు. డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేయటం, మెమరీని యూజ్ చేసుకోవటం, ప్రాసెసర్ని యూజ్ ప్రాసెసర్కి డేటా పంపించడం, ఇలా డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేస్తుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయంటే, మనకి వాటికి సమ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ హార్డ్వేర్కి ఆ లాంగ్వేజ్కి కూడా సమ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది. అవి కొంచెం ఇబ్బందులు లేకుండా, ప్రోగ్రామర్కి ఇబ్బందులు లేకుండా ప్రోగ్రామింగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ప్రోగ్రామర్కి ఇబ్బందులు లేకుండా హెల్ప్ చేస్తాయి, సింప్లిఫై చేస్తాయి. ప్రోగ్రామింగ్ని సింప్లిఫై చేయడానికి కొన్ని మాస్కులు ఉంటాయి, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఉంటాయి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ సి అనేది దీనికి మెయిన్ అంటే బేస్, ఇంకా వేరే ఏం లేదు. డైరెక్ట్గా దీని హార్డ్వేర్ మీద డైరెక్ట్గా ఉండి వర్క్ చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా దీంట్లో ప్రోగ్రామింగ్ చేయాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి. మెమరీని కరెక్ట్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. డేటా టైప్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ అవన్నీ ఏంటో మీకు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, సో సి అనేది దాన్ని ఏమంటారంటే మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఈ సి తోటి మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ అన్ని, ఐ మీన్ కోర్ టెక్నాలజీస్ లేదంటే మెయిన్ సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంతా కూడా దీన్ని చేయొచ్చు. లైక్ ఫర్మ్వేర్స్ కావచ్చు. ఓకే, సి లాంగ్వేజ్ సూటబుల్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ లైక్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఓఎస్లు డెవలప్ చేయడానికి. మీకు ఒక విషయం తెలుసా, సి అనేది డెవలప్ చేయడానికి కారణం యూనిక్స్. యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే బాగుంటుందని చెప్పి చూస్తే, ఆల్రెడీ ఉన్న బి లాంగ్వేజ్ కానీ మిగతా లాంగ్వేజ్ అంత సపోర్టివ్గా లేవు అని చెప్పేసి ఒక పర్ఫెక్ట్గా అన్నిటికి ఉపయోగపడే విధంగా సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. అంటే యూనిక్స్ మొత్తాన్ని కూడా సితోనే డెవలప్ చేశారు. అందుకే యూనిక్స్లో డైరెక్ట్గా సిని రన్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో యూనిక్స్ అండ్ లినిక్స్ ఇవన్నీ దాని నుంచి వచ్చినాయి కదా, యూనిక్స్ నుంచి. అలా అదేవిధంగా ఓకే, లైక్ కంపైలర్ డెవలప్మెంట్స్ అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చేయొచ్చు. ఓకే, మీకు జావా కానివ్వండి, పిహెచ్పి కానివ్వండి, అండ్ జావా స్క్రిప్ట్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు, C++, ఇవన్నిటిని కూడా సిని ఉపయోగించే మ్యాక్సిమం అంత పార్ట్ కాకపోయినా మ్యాక్సిమం పార్ట్ డెవలప్ చేయడం జరిగింది సిని ఉపయోగించి. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటారు, మదర్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. ఓకే, అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, అండ్ ప్రొసెసర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, ఇది స్ట్రక్చర్డ్ ఆర్ ప్రొసెసర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, లేదా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ మీకు స్టెప్ బై స్టెప్ తెలుస్తాయి. హైడ్ అవ్వట్లేదు. ఓకే, సో మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని దీన్ని పిలుస్తుంటాం. ఓకే, రకరకాలుగా ఇది చాలా బేసిక్ లాంగ్వేజ్. దీని నుంచి ఫస్ట్ టైం ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్ వేరే పైథాన్ కానీ వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. కానీ సి నేర్చుకోవడం వలన కొన్ని బేసిక్ థింగ్స్ కొన్ని తెలుస్తాయి. మిగతావి నేర్చుకునేటప్పుడు వాటి మీద ఫోకస్ చేయరు, బేసిక్స్ మీద ఫోకస్ చేయరు. డైరెక్ట్గా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ వాటి గురించి చెప్పుకుంటూ వస్తారు. బట్ సి నేర్చుకుంటే మాత్రం ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అందుకని చెప్పేసి సి లాంగ్వేజ్ నేర్చుకోవటం వలన మనకి మిగతా లాంగ్వేజ్లు చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. ఓకే,
అది. ఓకే. సో హిస్టరీ ఆఫ్ సి చెప్పుకోవాలంటే చెప్పాను కదా! ద బేస్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ALGOL, ALGOL. It was first introduced in 1960. ఓకే. అన్నిటికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కైనా సరే మెయిన్ ALGOL అనేది ఆ లాంగ్వేజే మనకి మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ టు ద డెవలపర్ కమ్యూనిటీ ఇన్ 1967లో దాన్ని మళ్ళా యూరోపియన్ కంట్రీస్‌లో వాటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. A new computer programming language was announced called as BCPL. BCPL stands for Basic Combined Programming Language. అంటే విడివిడిగా ఉన్న ఫీచర్స్‌ని కంబైన్ చేసి సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనే వాటన్నిటిని యూజ్ చేయడానికి BCPL అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేయడం జరిగింది. బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఓకే. దాన్ని కూడా మనకి కొంతమంది BCPL వాస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై మార్టిన్ రిచర్డ్స్. ఓకే. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కోసం వాటిని డెవలప్ చేయడం జరిగింది. దిస్ వాస్ ద ఎరా ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. జస్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ 1970లో ఎ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్ B వాస్ ఇంట్రొడ్యూస్డ్. థామ్సన్ దట్ కంటైన్ మల్టిపుల్ ఫీచర్స్ ఆఫ్ BPLలోని చాలా ఫీచర్స్‌ని యూజ్ చేసి B అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే. దాన్ని దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాస్ క్రియేటెడ్ యూజింగ్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్ AT&T అండ్ బెల్ లాబొరేటరీస్. బోత్ ద BCPL అండ్ B వేర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మెయిన్ OSకి సంబంధించిన మెయిన్ కోర్ కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం ఈ BCPL అండ్ B లాంగ్వేజెస్‌ని యూజ్ చేయడం జరిగింది. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. బట్ దాంతో ప్రాబ్లమ్ అన్నమాట. ఇన్ 1972 a great computer scientist Dennis Ritchie created a new programming language called C at the Bell Laboratories. ఇతను కూడా యూనిక్స్‌కి సంబంధించి టీమ్‌లో ఉన్నారు. అతను C అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఇట్ వాస్ క్రియేటెడ్ ఫ్రమ్ ALGOL అండ్ BCPL అండ్ B ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ మూడిట్లో ఉన్న ఫీచర్స్‌ని యూజ్ చేసి C అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చేయడం జరిగింది. అన్నిటిని యూజ్ చేసి అండ్ అడిషనల్ కాన్సెప్ట్స్‌ని కూడా యూజ్ చేసి. అంటే వాటితోటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయడానికి వీలు కాలేదు. అందుకని C అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఆల్రెడీ ఉన్న ఫీచర్స్‌ని యూజ్ చేసి ఇంకా ఏమేమి కావాలో వాటన్నిటిని యాడ్ చేసి C అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు. దాంతోటి యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక C వస్తే assume that C language will remain stands. American National Standards Institute ANSI defined a commercial standard for C language in 1989. Later, it was approved by the International Standards Organization ISO in 1990. C programming language is also called as ANSI C. అప్పటి నుంచి ANSI C అని పిలిచేవాళ్ళు. 1990 నుంచి C అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కమర్షియల్‌గా ఓపెన్ మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1990 నుంచి. ఇంతవరకు ఓన్లీ యూనిక్స్ కోసమే యూజ్ చేశారు. 1990 నుంచి మిగతా ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని గుర్తించి కమర్షియల్‌గా బయట అన్నిటికి యూజ్ చేయడానికి సర్టిఫికేషన్స్ లభించినాయన్నమాట. ఓకే. ఇతను డెన్నిస్ రిచ్ Cని డిజైన్ చేసిన సైంటిస్ట్, అమెరికన్ సైంటిస్ట్. ఓకే. అది జనరల్‌గా మన C గురించి హిస్టరీ. సో మనం నేర్చుకునే C సిలబస్, C మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం. ఈ Cలో ఇంకా మీరు ఇది కాకుండా నేర్చుకోవాల్సిన అడ్వాన్స్‌డ్ వచ్చేసి ఏముంటుంది అంటే డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే. దీంట్లో డేటా స్ట్రక్చర్స్ కవర్ కాదు. సో ఎందుకంటే 30 డేస్ డ్యూరేషన్. అది డేటా స్ట్రక్చర్స్ ఒక 45 డేస్ 2 మంత్స్ వరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది C పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే. ఇది మెయిన్ కోర్ కాన్సెప్ట్స్. అవన్నీ అడిషనల్, అడ్వాన్స్‌డ్ అంటారు దాన్ని. దీంట్లో మనం C గురించి మెయిన్‌గా నేర్చుకునేవి హిస్టరీ, ఓకే, ఫీచర్స్, హౌ టు ఇన్‌స్టాల్ C ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా రన్ చేయాలి,
ఇంకా మనకి కొన్ని ఫంక్షన్స్ గురించి అండ్ వేరియబుల్స్, డేటా టైప్స్, కీవర్డ్స్ గురించి, ఆపరేటర్స్, కామెంట్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్, ఓకే, కాన్స్టెంట్స్ నేర్చుకుంటాం. ఇంకా కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్, లూప్స్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, బ్రేక్, కంటిన్యూ, గో టు, టైప్ కాస్టింగ్. సో ఇవన్నీ మనము అంటే టైప్ కాస్టింగ్ కాదు, మిగతావన్నీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట ఇవన్నీ. ఇఫ్, స్విచ్, లూప్స్, లూప్స్, ఇంకా బ్రేక్, కంటిన్యూ అండ్ గో టు, ఇవన్నీ అన్ని ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్‌గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉండేవే ఇవన్నీ. ఓన్లీ సి కాదు. బట్ సి నుంచి బాగా అవి ఇంట్రొడ్యూస్ అయినాయి. అండ్ ఫంక్షన్స్, ఓకే, అండ్ అరేస్‌లో సింగిల్ డైమెన్షన్, డబుల్ డైమెన్షన్, ఇలా మల్టీ డైమెన్షన్, 2 డైమెన్షన్ కాకుండా మల్టీ డైమెన్షన్ అరేస్ కూడా మనము దీనిలో నేర్చుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ సి కాన్సెప్ట్స్ అయినటువంటి పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్. డిఫరెంట్‌గా సి లాంగ్వేజ్‌లో స్ట్రింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. కంపేర్డ్ టు అదర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రింగ్ కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ మ్యాథ్ ఫంక్షన్స్ ఏమున్నాయి? స్ట్రక్చర్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సిలో ఫైల్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా ప్రీ ప్రాసెసర్స్ గురించి కూడా కొంత మనం తెలుసుకుంటాం. ఓకే. ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. ఇంకొంచెం వీటిల్లోనే ఇన్ డీటెయిల్డ్‌గా మనము వెళ్తాం. దీనికి సంబంధించి ఎక్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్. మొత్తం మనం సికి సంబంధించిన అన్ని నేర్చుకుంటాం. ఓకే. సో ఇక సి కంపైలర్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తే, దీని ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్ ఎలా రన్ చేయాలి ఇవన్నీ మనం చూస్తే, ఫస్ట్ మనం దీన్ని 2 పార్ట్స్‌గా మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ కంపైలర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం. తర్వాత ఒక ఐడీఈ ఇంటిగ్రేటెడ్ ఆహ్, డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్, ఒక ఐడీని ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. 2 సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మనము సిని లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఈజీగా వర్క్ చేయడానికి మనము ఈ విధంగా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ జీడబ్ల్యూ, జీసీసీ కంపైలర్, టర్బో కంపైలర్స్, ఇలా రకరకాల కంపైలర్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో బాగా పనిచేయడానికి వీలుగా మనకి జీసీసీ కంపైలర్ అనేది ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఐడీని యూజ్ చేస్తాం. దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయాలి కదా! సో ఈ సాఫ్ట్‌వేర్ మీకు లింక్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఓకే. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా నేను ఇచ్చిన పీడీఎఫ్ దీని లింక్ క్లిక్ చేయొచ్చు మీరు. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు బ్రౌజర్ ఓపెన్ అవుతది. డైరెక్ట్‌గా లొకేషన్‌కి వెళ్తది. మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చాను అక్కడ నేను. దాన్ని మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఓపెన్ అవుతది. కొంచెం స్లోగా ఉంది. సో నేను డౌన్‌లోడ్ ఇవన్నీ కూడా నేను చూపించను. ఓకే. ఓకే. దీంట్లో మీకు డైరెక్ట్ లింకే వచ్చిందిక్కడ. నో ప్రాబ్లమ్. ఇక్కడికొచ్చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది జీడబ్ల్యూ. ఓకే. మినిమలిస్ట్ GNU ఫర్ విండోస్. A native window port of the GNU compiler, GCC compilers. సో దీన్ని మీరు డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఓకే. దిస్ ఏ నేటివ్ విండోస్ పోర్ట్ GNU కంపైలర్, GCC కంపైలర్. ఓకే. GNU కంపైలర్ కలెక్షన్. ఓకే. ఇక్కడే ఉంది చూడండి మీకు ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. సో దీని తర్వాత దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఏమేమి స్టెప్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు పెట్టాను. ఓకే. దీన్ని మీరు డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. ఈ డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే మీకిలా వస్తుంది. డౌన్‌లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి. యువర్ డౌన్‌లోడ్ విల్ స్టార్ట్ షార్ట్‌లీ అని చూడండి. స్టార్ట్ అవుతది ఆటోమేటిక్‌గా. ప్లీజ్ వెయిట్. చూడండి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది కదా! సో సెటప్ ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఉంది. అందుకే ఇక్కడ 2 అని వచ్చింది. ఓకే. దీని తర్వాత ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. ఇన్‌స్టాల్ అయింది కాబట్టి మీకిక్కడ నేను ఇన్‌స్టాలేషన్ ఇక్కడ ఇలా వస్తుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. రన్ కొట్టండి. రన్ కొడితే ఇలా వస్తుంది.
సో ఇక్కడ నుంచి మీకు నేను ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అని ఇలా ఉంది గదా! సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఈ విధంగా ఓపెన్ చేస్తే నేను డైరెక్ట్‌గా అక్కడే ఓపెన్ చేశా. లేదంటే డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్‌గా ఉంది. క్లియర్‌గా ఉంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ రన్ అని వస్తుంది. మనకి రన్ అని వచ్చింది కదా! క్లిక్ చేశాను నేను. సో చూడండి సేమ్ స్క్రీన్ వచ్చింది చూడండి. ఓకే. సో సేమ్ స్క్రీన్ నేను ఇన్‌స్టాల్ కొట్టమన్నాను. ఇక్కడ నేను ఇన్‌స్టాల్ కొట్టను నేను మీకు. ఎందుకంటే నా సిస్టమ్‌లో ఆల్రెడీ ఉంది. ప్రాబ్లమ్ అవుతది మళ్ళా. జస్ట్ మీరు ఇన్‌స్టాల్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పాత్ ఇక్కడ సి డ్రైవ్‌లో పాత్ సెలెక్ట్ అవుతుంది ఇలా. సో మీరు ఇంకేం చేయొద్దు. సో జస్ట్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ రాసాను క్లిక్ కంటిన్యూ అని. జస్ట్ అలా వస్తే క్లిక్ కంటిన్యూ అని కొట్టండి. ఓకే. నెక్స్ట్ ఇలా వస్తుంది. ప్రాసెస్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ప్రాసెస్ అని వస్తది. ఇక్కడ 0% అని ఉంది. 1 ఐటెమ్ ప్రాసెస్ అని వచ్చింది కదా! స్టెప్ 2 ఇక్కడ మీరు చూడండి. స్టెప్ 1 ఇది. ఇది స్టెప్ 1. దిస్ ఈస్ స్టెప్ 2. డౌన్‌లోడ్ అండ్ సెటప్ అంటే మీకు ఇంటర్నెట్ ఉండాలి కంపల్సరీగా. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇప్పుడు డౌన్‌లోడ్ చేస్తది మెయిన్ సాఫ్ట్‌వేర్‌ని. ఇందాక ఓన్లీ ఇన్‌స్టాలర్ మాత్రమే డౌన్‌లోడ్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అవుతది. సో మీరు కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ అని కొడితే ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ మొదలైపోతది. ఓకే. రైట్ క్లిక్ ఆన్ ఎవ్రీ ప్యాకేజ్ దెన్ క్లిక్ ఆన్ మేక్ ఫర్ ఇన్‌స్టాలేషన్ అని ఉంది చూడండి. అంటే ఇక్కడ. అది అలా ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత కంటిన్యూ కొట్టాం కదా! ఇవన్నీ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇలా వస్తది. ఇలా వచ్చి మీకు ఇక్కడ ఇలా చూపిస్తదనమాట ఇవన్నీ ఐటెమ్స్. ఇవి మీరు కొన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. బట్ అన్ని విషయాలు తెలీదు కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాటన్నిటిని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయడం ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి. రైట్ క్లిక్ ఆన్ ఎవ్రీ ప్యాకేజ్ అంటే ప్రతి దాని మీద రైట్ క్లిక్ చేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటి మేక్ ఫర్ ఇన్‌స్టాలేషన్ అని ఉంటుంది. అది టిక్ చేయండి. అన్నిటిని టిక్ చేయండి. వీటన్నిటిని టిక్ చేయండి. టిక్ చేస్తే మీకప్పుడు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి నేను ఇన్‌స్టాల్ కొడుతున్నాను. ఇలా వచ్చింది కదా! కంటిన్యూ కొట్టాను. చూడండి ఏముంటుందో రిపీట్స్ టు కాపీ ఆఫ్ విండబ్ల్యూ ఇన్‌స్టాల్డ్ ఇన్ దిస్ డైరెక్టరీ ఉంటుంది. ఓకే. రీఇన్‌స్టాల్ అంటే నాకు టైం పడతది. చాలా టైం పడతది. ఇది కొంచెం టైం ఎక్కువ పడతది. ఒక 15, 20 మినిట్స్ టైం పడతది. మీకు ఆ టైం క్లాస్ వేస్ట్ అవుతది కదా! అందుకే మనం ఇప్పుడు ఇక్కడ చేయట్లేదు. దీన్ని క్విట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసి మీరిక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇలా మేక్ ఫర్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి రిమూవల్ వచ్చింది. మీకు మేక్ ఫర్ ఇన్‌స్టాలేషన్ అనేది వస్తుంది. అది టిక్ చేయండి. ఓకే. సో ఆఫ్టర్ సెలెక్ట్ ఆల్ ప్యాకేజ్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాలేషన్ మెను క్లిక్ ఆన్ అప్లై చేంజెస్ అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ అనే మెను ఉంది కదా! దాని మీద సెలెక్ట్ చేసి అప్లై చేంజెస్ కొట్టాలి. అప్లై చేంజెస్ ఇలా రాదు. హైలైట్ అయ్యి ఉంటుంది. సో అప్లై చేంజెస్ అని కొట్టండి. అంటే నేను ఈ స్క్రీన్ షాట్స్ ఎప్పుడు తీసాను అంటే ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత తీసాను. అందుకని ఇలా వచ్చింది. అప్లై చేంజెస్ అని క్లిక్ చేయండి. ఓకే. ఇన్‌స్టాల్డ్ మిన్ డబ్ల్యూ అన్ని ఇన్‌స్టాలేషన్ అయిపోతాయి. అంతా కంప్లీట్ అయిన తర్వాత సంథింగ్ ప్రొసీడ్ అని ఇట్లా అడుగుతది. అక్కడ ఏమైనా డౌట్ వస్తే నువ్వు నన్ను అడుగు నేను చెప్తాను. ప్రొసీడ్ అని వస్తది. ప్రొసీడ్ అప్లై కొట్టేసేయి. అంతా అయిపోయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్ వస్తుంది. క్లోజ్ చేసేదాన్ని. అంతే ఫినిష్. అదే అయిపోతుంది. కంపైలర్ జీసీసీ కంపైలర్ ఇన్‌స్టాల్డ్. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఆ కంపైలర్‌ని మనం ఏదో ఒక ఎడిటర్‌ని యూజ్ చేసుకొని చేయొచ్చు. వీఎస్ కోడ్‌తో కూడా చేయొచ్చు కానీ కొంచెం కష్టం. అది కరెక్ట్‌గా సపోర్ట్ చేయకపోవచ్చు. కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. ఈ సీకి. దానికని ఇక్కడ నేను ఒక కోడ్ బ్లాక్స్ అనే ఒక ఐడీఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌ని పరిచయం చేస్తున్నాం. ఇది ఇంకొక సాఫ్ట్‌వేర్ ఇది. ఇంతటితో అయిపోయిందది. సో, అలా అయిపోయిన తర్వాత అది నువ్వు మళ్ళీ అప్లై వస్తది లాస్ట్‌లో. అప్లై కొట్టేస్తే మొత్తం అంతా అయిపోతది. సమ్ ప్రాసెస్ జరుగుతదనమాట. అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా ఫినిష్ చేసేయడమే. క్లోజ్ చేసేయడమే. అది అయిపోయిన తర్వాత మనకి కోడ్ బ్లాక్స్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్.
చేయాలి. కోడ్ బ్లాక్స్. ఈ కోడ్ బ్లాక్స్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ codeblocks.org అనే సైట్ ఉంది. కోడ్ బ్లాక్స్ సైట్ ఉంది. ఇప్పుడు చూడండి దానికెళ్దాం. సో, నేను దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. కోడ్ బ్లాక్స్. సో, కోడ్ బ్లాక్స్ ఉంది. ఓకే. కోడ్ బ్లాక్స్ డౌన్లోడ్, బైనరీ రిలీజ్, విండోస్ ఎక్స్‌పీ, విస్తా 7, 8, 10 ఇలా ఉన్నాయి. సో, ఇది క్లిక్ చేయి ఇక్కడికొచ్చేసింది. దీంట్లో మీరు ఏ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి? ఏ సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి? ఇక్కడ చాలా ఉన్నాయి కోడ్ బ్లాక్స్. ఇక్కడ మీకు ఓన్లీ కోడ్ బ్లాక్స్ ఉంది. కోడ్ బ్లాక్ విత్ జీసీసీ కంపైలర్ ఉంది. మినీ జీడబ్ల్యూ 2 ఉన్నాయి. ఓకే. 2 వెర్షన్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఇక్కడ 32 బిట్, 64 బిట్ 2 ఉన్నాయి. 32 బిట్, 64 బిట్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్టా, 32 బిట్టా అని మీకు డౌట్ వస్తే మీరేం చేయాలి అంటే ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయండి. మీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్‌లో సమ్మరీలో చూపిస్తుంది. మనది చూడండి 64 బిట్ బేస్డ్ పీసీ. 64 బిట్ ఆర్కిటెక్చర్ అన్నమాట నా సిస్టమ్. అందుకని నాకు 64 బిట్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఇవన్నీ 64 బిట్టే. 32 బిట్ స్పెషల్‌గా మెన్షన్ చేశారు. దీంట్లో మీకు 2 రకాలున్నాయి. 64 బిట్‌లో ఇవన్నీ కూడా 20.03 వెర్షన్సే. సేమ్ వెర్షన్స్. బట్ విత్ జీసీసీ మనం ఆల్రెడీ జీసీసీ చేసాం కదా! ఆల్రెడీ చేసాం. ఇక్కడ నేను సెపరేట్‌గా చెప్పా. ఇది కంబైన్డ్ కూడా ఉంది. బట్ కంబైన్డ్ కంటే సెపరేట్ చేసుకోవడం బెటర్. ఓకే. అందుకే నేను సెపరేట్ చెప్పాను రెండిటిని. సో, నేను ఇక్కడ డైరెక్ట్‌గా 64 బిట్ అయితే ఇది setup.exe తీసేసుకుంటే అయిపోతుంది. setup.exe తీసుకుంటే అయిపోతుంది. ఈ సెటప్ నాన్ అడ్మిన్ యూజర్స్ కాకపోతే వాళ్ళకిది. అడ్మిన్ యూజర్స్‌కైతే ఇది. బై డిఫాల్ట్ ఇదే ఉంటుంది. అండ్ నో సెటప్ వద్దు మీకు. నో సెటప్ కాదు. సెటప్‌తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ మిన్‌జీడబ్ల్యూతో కూడా ఉంది. కావాలంటే ఇది 2 కలిపి ఇన్‌స్టాల్ అయిపోతది. ఇది. అంటే 64 బిట్ వాళ్ళు ఇది గాని తీసుకోండి. ఇదైతే ఓన్లీ కోడ్ బ్లాక్స్. ఇదైతే కోడ్ బ్లాక్స్ విత్ జీసీసీ కంపైలర్. అదనమాట. ఓకే. 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు ఇది గాని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది గాని. క్లియర్? రికార్డ్ అయింది. నో ప్రాబ్లమ్. మీరు మళ్ళా కూడా చూసుకోవచ్చు. సో, దీన్ని ఇక్కడ మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ చూడండి. మీ సైట్ ఉంది. ఈ సైట్ గాని మీ ఇష్టం వచ్చిన సైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్‌ది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా కోడ్ బ్లాక్స్ డౌన్లోడ్ ఇంక్లూడింగ్ కంపైలర్ ఉంది. అలా మీకు వస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసుకోండి. ఓకే. లేదా ఓన్లీ కోడ్ బ్లాక్స్ కావాలంటే ఇది. ఆటోమేటిక్ డౌన్లోడ్ అయింది. మీరు క్లిక్ చేశారు కదా! అందుకని ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది అది. డౌన్లోడ్ అవుతుంది. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. వద్దు మనకి. ఓకే. డైరెక్ట్‌గా డౌన్లోడ్ అయిపోయింది. మీరు అక్కడ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికొచ్చి నేనేం చేయలేదు. ఈ ఫస్ట్ సైట్‌లోనే నేను క్లిక్ చేశాను కదా! క్లిక్ చేయగానే ఆ సైట్‌కి ఆ పేజ్‌కి రీడైరెక్ట్ అయింది. రీడైరెక్ట్ అయ్యి ఆటోమేటిక్‌గా డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ సాఫ్ట్‌వేర్ వచ్చేస్తుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని మీరు ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆఫ్టర్ డౌన్లోడింగ్ డబుల్ క్లిక్ ఆన్ ద ఫైల్. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ఫోల్డర్‌లోకి దాన్ని డబుల్ క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ విండో వస్తుంది. యెస్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ లైసెన్స్ అగ్రీమెంట్ అంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. లైసెన్స్ అగ్రీమెంట్, ఐ అగ్రీ లైసెన్స్ కొట్టేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసేయండి. ఓకే. ఫుల్ ఇన్‌స్టాలేషన్ పెట్టేయండి పైన. ఫుల్ ఇన్‌స్టాలేషన్ పెట్టేస్తే అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కొట్టేసేయండి. ఓకే. ఇన్‌స్ట్రక్షన్ కూడా రాసాను నేను. చూజ్ ఇన్‌స్టాల్ ఈ లొకేషన్‌లో
ఇన్‌స్టాల్ నౌ అని కొట్టేసేయండి. 88 ఎంబీ కావాలంట దానికి. ఓకే. ఇన్‌స్టాల్ నౌ కొట్టేసేయండి. ఇన్‌స్టాలేషన్ అయిపోతది. డూ యూ వాంట్ టు రన్ కోడ్ బ్లాక్స్ నౌ అంటుంది. యెస్ కొట్టేయండి. రన్ అయిపోతది. ఓకే. కంప్లీట్ కోడ్ బ్లాక్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ కొట్టేయండి. ఫినిష్ కొడితే ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయ్యేటప్పుడే మనం ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసిన జీసీసీ కంపైలర్‌ని ఐడెంటిఫై చేస్తది. ఐడెంటిఫై చేస్తే ఇలా వస్తది. ఐడెంటిఫై చేయకపోతే ఇక్కడ యెల్లో మార్క్ వస్తది ఇక్కడ. యెల్లో మార్క్ వచ్చి చూపిస్తది. ఇది కంపైలర్ మనకి ఐడెంటిఫై కాలేదు అని. ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసిన కంపైలర్ ఇది ఐడెంటిఫై చేస్తది. జీసీసీ కంపైలర్‌ని. ఐడెంటిఫై చేయకపోతే మనకి ఇక్కడ మెసేజ్ వస్తదనమాట. ఓకే. గుడ్. ఇది మనకి సింపుల్‌గా మీరు ఇన్‌స్టాలేషన్ చేయొచ్చు. చేయండి. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నన్ను చాట్ బాక్స్‌లో మీరు అడగొచ్చు. చాట్ బాక్స్‌లో మీరు అడగొచ్చు. గుడ్. ఒకసారి ఇన్‌స్టాలేషన్ అయిపోయింది కదా! ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో చూసాం కదా! ఒకసారి చెక్ చేద్దాం దాన్ని. మనము ఇంకా జీసీసీ కంపైలర్ వీటితో ఏం పని లేదు. మీరు సిస్టమ్‌లో వీలైనన్ని తక్కువ ట్యాబ్స్‌ని లోడ్ చేసి పెట్టండి. మీరు అనవసరంగా అన్నిటిని ఓపెన్ చేసి పెట్టొద్దు. గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ మీద లోడ్ పడుతుంది. ఓకే. ఓకే. గుడ్. సో, నేనిప్పుడు ఇది నా ఈ సిస్టమ్‌లో కోడ్ బ్లాక్స్ ఇన్‌స్టాల్ అయ్యుంది ఆల్రెడీ. ఓకే. అండ్ దాంతో పాటు మనకొక జీసీసీ కంపైలర్ గూడా ఉంది మన సిస్టమ్‌లో. జీసీసీ కంపైలర్ ఉంది. కోడ్ బ్లాక్స్ ఉంది. 2 ఉన్నాయి. నేను కోడ్ బ్లాక్స్ ఇక్కడుంది. నేను కోడ్ బ్లాక్స్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ కోడ్ బ్లాక్స్. ఇదొక ఐడీఈ. కోడ్ బ్లాక్స్ ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఐడీఈ. అంటే అన్ని ఓఎస్‌లో పనిచేస్తదంట ఇది. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి అన్ని హంగులతో ఉంటుందన్నమాట. ఏదైనా ఒకటి రిపేర్ చేయడానికి లేదా ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లోడెడ్ లైబ్రరీ ఒక ల్యాబ్ ఎలా ఉంటుందో అలా. అన్నీ ఉంటాయి. అన్ని టూల్స్, ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉండే జస్ట్ లైక్ ఒక నోట్ ప్యాడ్ లాంటిది. బట్ నోట్ ప్యాడ్‌లో ఏముండదు నథింగ్. ఓన్లీ ఎడిటర్ ఉంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి. సపోర్టింగ్‌గా అన్నీ ఉంటాయి. ఇది ఫస్ట్ పేజీ కోడ్ బ్లాక్స్ ఫస్ట్ పేజీ ఇలా ఉంటుంది. మనం దీంతో ఒక సి ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ సిని చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడేం చేయాలంటే ఇక్కడ చూడండి దీని మీద కొన్నున్నాయి. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అనే ఉండాలి. ఎందుకంటే ఇది ఐడీఈ గదా! ఐడీఈ కాబట్టి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. వీఎస్ కోడ్ చేసుకోవచ్చు. బట్ అది జస్ట్ కాన్ఫిగరేషన్స్ కొంచెం ప్రాబ్లమ్ అవుతది. ఇది జేసుకోండి ప్రాబ్లమ్ లేదు. ఓకే. నువ్వు దాంట్లో చేసుకుంటాను చేసుకో నీ ఇష్టం. నేనైతే ఇది రికమెండ్ చేశాను. ప్రెజెంట్ ఆహ్, ఎవరికీ ఇబ్బంది లేకుండా. సో, మీరు వీఎస్ కోడ్ చేసుకుంటున్నట్టు చేసుకోండి. బట్ నా ప్రెజెంట్ క్లాస్‌లో అయితే నేను దీన్ని కోడ్ బ్లాక్స్ మీద కాన్ఫిగరేషన్ చెప్తున్నాను అంతే. కానీ ప్రోగ్రామింగ్ దేంట్లైనా ఒకటే. నువ్వు నోట్ ప్యాడ్‌లో చేసుకున్నా ఒకటే, ఎక్కడ చేసుకున్నా ఒకటే. ఓకే. అది. ఓకే. ఈ కోడ్ బ్లాక్స్‌లో మనకి ఆహ్, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆహ్, కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. దీంట్లో మనం సి ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది కన్సోల్ బేస్డ్ అన్నమాట. కన్సోల్ మీద రన్ అయ్యేది. కమాండ్ ప్రాంప్ట్. కన్సోల్ మీద రన్ అయ్యేదన్నమాట. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే కన్సోల్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేశాను ఇక్కడ. అంటే కన్సోల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసి గో అన్నాను. చూడండి ఇక్కడ కన్సోల్ అప్లికేషన్‌కి సంబంధించి చిన్న ఒక సెటప్ ఒక కాన్ఫిగరేషన్ వచ్చింది. నెక్స్ట్ దీంట్లో సీనా, సీపీపీనా అంటుంది. సి, సి చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఒక టైటిల్ పెడతావా అంటుంది. ఓకే. మై ప్రో, మై మై సి క్లాస్ అని పెడతా. మై సి క్లాస్ లేదా ఓన్లీ సి క్లాస్ అని పెడతా. మై ఎందుకు మళ్ళా. సి క్లాస్ అని పెట్టాను. సో, ఫోల్డర్ టు క్రియేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయడానికి ఏ ఫోల్డర్ అంటుంది. ఇక్కడ సి ప్రో ప్రాజెక్ట్ అని ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసింది. సి ప్రో అని. మనం వద్దు అనుకుంటే వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఉన్న దాంట్లో ఏదో కొన్ని సి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నట్టుంది. ఉన్నయి. సో, సి ప్రాజెక్ట్‌లో సి క్లాస్ అంటే ఈ ఫోల్డర్‌లో సి ప్రో అనే ఫోల్డర్‌లో అది ఎక్కడున్నది? డెస్క్‌టాప్ పైన. ఉందో లేదో చూద్దాం ఒకసారి. డెస్క్‌టాప్ ఏది? లేదు.
అదే నాకు క్రియేట్ అయింది వచ్చింది. డెస్క్‌టాప్ మీద సి ప్రో లేదు అసలు. ఎక్కడ ఉండొచ్చు అది ఓల్డ్‌లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. సో బైరెడ్ అండర్‌స్కోర్ సి అని పెడుతున్నా ఫోల్డర్ నేమ్. యాహ్! సెలెక్ట్ ఫోల్డర్. చూడండి బైరెడ్ అండర్‌స్కోర్ సి అనే ఫోల్డర్‌లో ఈ ప్రాజెక్ట్‌ని అంటే మనము ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ. ఎందుకంటే ఇది ఐడీఈ కాబట్టి. సో, నేను దీన్ని ఒక నేమ్ పెట్టాను ప్రాజెక్ట్‌కి. దీనిలో ఫోల్డర్‌లో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ అంటే బై డిఫాల్ట్ ఫైల్ నేమ్ ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఆహ్, నేను ఊరికే సి1 అని పెడుతున్నా. సి1.సి సి1.సి అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. హ్మ్. డాట్ సి అనేదేంటి? ఎక్స్‌టెన్షన్. సి ప్రోగ్రామ్‌కి ఎక్స్‌టెన్షన్ సి. డాట్ సి. ఫైల్ నేమ్ మనిష్టం ఏదైనా ఇవ్వచ్చు. సి1 కాదు మన ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. జస్ట్ ఊరికే శాంపిల్ ఒకటి ఇస్తున్నానన్నమాట అంతే అది. ఓకే. రిజల్టింగ్ ఫైల్ నేమ్ అది ఈ విధంగా ఇక్కడ దీంట్లో ఈ ఫోల్డర్ ఇట్లా సి1 అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయ్యి సి1.సి అనేది ఇలా వస్తదంట. ఓకే. నెక్స్ట్. ఇక్కడ కంపైలర్ ఆటోమేటిక్‌గా జీసీసీ కంపైలర్ సెలెక్ట్ అయ్యింది. కంపైలర్స్ నంబర్ ఆఫ్ కంపైలర్స్ ఉండొచ్చు కదా! దాంట్లో జీసీసీ కంపైలర్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. ఓకే. సో, ఫినిష్. సో, ఇలా మన ప్రాజెక్ట్ ఇలా ఫోల్డర్ ఇలా ఓపెన్ అయింది. ఈ స్టెప్స్ కొంచెం ఫస్ట్ ఒకసారి చేసుకుంటే చాలు మీరు ఎవ్రీ టైమ్ అవసరం లేదు. దీంట్లో మెయిన్.సి అనే ఒక ఫైల్ వచ్చింది చూడండి. మెయిన్.సి అనే ఒక ఫైల్ వచ్చింది. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ అయింది. సి ఫైల్ ఒకటుంది. సోర్సెస్‌లో ఒకటుంది మన ప్రాజెక్ట్‌లో. అది మన ఫస్ట్ ప్రోగ్రామ్. వీఎస్ కోడ్ చేసుకోవచ్చు. మీరు చేసుకోండి. నేనైతే ఈ కోర్స్‌లో చెప్పట్లేదు. నేను కోడ్ బ్లాక్స్ ఒకటే చెప్తున్నాను. మనకి టైమ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి. అన్ని 2, 3 చెప్పడం కుదరదు. అది కొంచెం కాన్ఫిగరేషన్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. అన్ని సిస్టమ్స్‌లో కాదు. కొన్ని సిస్టమ్స్‌లో ఇబ్బంది పెడతది. అందుకే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఏ సిస్టమ్‌లో అయినా ఒకే రకంగా పనిచేస్తది. అది కొంచెం అడ్వాన్స్‌డ్ కాబట్టి సి కంపైలర్ తోటి కాంబినేషన్ ప్రాబ్లమ్ ఉంది. కొన్ని సిస్టమ్స్‌లో. అన్ని సిస్టమ్స్‌లో కాదు. అందుకని ఇది పెడుతున్నాను. ఇప్పుడు మన కాడ ఉండే మన స్టూడెంట్స్ అన్ని ఒకే రకమైన సిస్టమ్స్ కలిగి ఉండరు కదా! అందుకని దాంతో కొన్ని ఇబ్బందులొస్తాయి. సో, అందుకని నేను దీంట్లో చెప్పడం జరిగింది. ఓకే. ఇది సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇది. సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సి ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఇప్పుడు సి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ ఐడీఈ. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది ప్రోగ్రామ్ చేసేటప్పుడు సపోర్ట్ ఇస్తది మనకి ప్రోగ్రామర్‌కి. సింప్లిఫై చేస్తదనమాట. అది ఎలా చేస్తది ఏంటి అనేది మనం చెప్పుకుందాం. ఓకే. సో, ఇక్కడ నేను ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేది నేను చెప్తాను ఒకసారి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్‌క్లూడ్ ఎస్టీడీఐఓహెచ్ అని, ఎస్టీడీలిబ్ అని ఇలా మనకి ఇలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఈ హెడర్ ఫైల్స్ ఎందుకు వాడాలి అంటే, ఈ హెడర్ ఫైల్స్ ఎందుకు వాడాలి? మనకి ఒకటి చాలు. ఎస్టీడీ కాదు. లిబ్ అవసరం లేదు. లిబ్ తీసేసేయి. ఓకే. ఈ హెడర్ ఫైల్ ఇక్కడ ఎస్టీడీఐఓహెచ్‌ని ఇన్‌క్లూడ్ చేసాం. దేంట్లోకి? మనం ఈ ఆహ్, ప్రోగ్రామ్‌లోకి. మన మెయిన్.సి అనే ఒక ప్రోగ్రామ్ నేను జస్ట్ ఇట్లా ఒకటి క్రియేట్ అయింది బై డిఫాల్ట్. దాంట్లో అదే ప్రోగ్రామ్‌లోనే నేను ప్రెజెంట్ ఉన్నాను. తర్వాత మనం ఓన్ ప్రోగ్రామ్ రాసుకుందాం. సెపరేట్ ఫైల్స్ రాసుకోవచ్చు మనం మన ఇష్టం. ఓకే. ఈ ప్రోగ్రామ్‌లోకి సి లైబ్రరీస్‌లో నుంచి ఎస్టీడీఐఓహెచ్ అనే ఒక ఫైల్‌ని హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసాం. ఎందుకోసం ఇంక్లూడ్ చేయాల్సొచ్చింది అంటే, ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ రాసాం మనం. మెయిన్‌గా ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఒకటి రాసాం. కామెంట్ కాదు. కామెంట్ కాదు. ఇది సి లాంగ్వేజ్. ఒక్కోదానికి ఒక్కోటి ఉంటుంది. నేను చెప్తాను అన్ని డోంట్ వర్రీ. అది కామెంట్ కాదు. హెడర్ ఫైల్స్‌ని ఇంక్లూడ్ చేయడానికి వాడతాం. హాష్. ఓకే. సో, ఇక్కడ ఒక ఫంక్షన్‌ని వాడాం. ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్‌ని వాడాం. ఈ ఫంక్షన్ అనేది
ఏంటి అనేది కంపల్సరీ తెలియాలి కదా! ఈ ఫంక్షన్ గురించి. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే రీయూజబుల్ కోడ్ అనమాట. అంటే దాంట్లో సమ్ కోడ్ ఉంటుంది. ఫంక్షన్‌ని కాల్ చేస్తే ఆ కోడ్ రన్ అవుతుంది. మనకి కావాల్సినప్పుడు ఆ కోడ్‌ని రన్ చేసుకోవచ్చనమాట మనం. ఎవ్రీ టైమ్ కోడ్ మొత్తం రాయాల్సిన అవసరం లేకుండా ఒక ఫంక్షన్‌లో సమ్ కోడ్ రాసి పెట్టుకొని, అంటే సమ్ కోడ్ రాసుకొని దాని ఫంక్షన్ క్రియేట్ చేసి పెట్టుకొని, ఆ ఫంక్షన్‌ని ఆ కోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. అలానే మనం ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఇదేం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్‌లో ఉన్న కోడ్, ఈ ఫంక్షన్‌లో సమ్ కోడ్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే స్క్రీన్ మీద ఈ ఫంక్షన్‌లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంచామో దాన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్. అంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్‌లో ఏ కోడ్ ఉంటుంది అంటే స్క్రీన్ మీద ఈ టెక్స్ట్‌ని ప్రింట్ చేయడానికి అవసరమైన కోడ్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఆ కోడ్ ఎక్కడుంది? stdioh అనే ఫైల్‌లో ఉంది. ఈ ఫైల్‌లో రాసుంటుంది. ఈ ఫైల్‌లో ఉంటుంది. ఈ ప్రింట్ఎఫ్‌కి సంబంధించిన ఫంక్షన్. ఓకే. సో, మనము స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి కోడ్ అంతా మనం రాయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ రాసుకుంటే చాలు. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తే చాలు. ఆ ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఏం చేస్తదంటే, ఈ హెలో వరల్డ్ అనే ఈ టెక్స్ట్‌ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఇలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట ఇలాంటివి చాలా. ఆ ఫంక్షన్స్ మనం లింక్ చేయాలి అంటే, ఆ ఫంక్షన్ జనరల్‌గా ఎక్కడ రాసుంది? ఆ ఫంక్షన్ కోడ్ అంతా ఎక్కడ రాసుంది? ఈ హెడర్ ఫైల్‌లో రాసుంది. ఓకే. అలాంటి ఫంక్షన్స్‌ని మనం యూజ్ చేసుకున్నప్పుడు, దానికి సంబంధించిన కోడ్ కూడా లింక్ చేయాలి కదా! ఆ కోడ్ కూడా లింక్ చేయాలి కదా! ఆ కోడ్ అంతా హెడర్ ఫైల్స్‌లో ఉంది కాబట్టి, మనం హెడర్ ఫైల్స్ లింక్ చేస్తే, అది మనకి ఎగ్జిక్యూషన్ టైమ్‌లో దీంట్లో ఉన్న కోడ్ మొత్తాన్ని ఈ ఫైల్‌లోకి లింక్ చేసి పెడుతుందన్నమాట అది. ఈ ఫైల్‌లోకి యాడ్ చేసి పెడుతుంది. యాడ్ చేస్తే రన్ చేస్తుంది. ఓకే. అప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ పనిచేస్తాయి. సింపుల్‌గా మనం ఫంక్షన్ వాడుకున్నాం. కానీ ఫంక్షన్ సంబంధించిన కోడ్ అంతా హెడర్ ఫైల్స్‌లో ఉంటాయి. అంటే ఈ ఫంక్షన్స్‌కి సంబంధించిన రిఫరెన్సెస్ అన్నమాట ఇవన్నీ. ఈ హెడర్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవన్నీ రిఫరెన్సెస్ అన్నమాట. ఈ హెడర్ ఫైల్ వాడకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే. ఏమని ఎర్రర్ వస్తది? కంపైలర్ ఏమంటుంది అంటే, "ఈ ప్రింట్ఎఫ్ ఏంటి నాకు తెలీదు" అంటుంది. "ఈ ప్రింట్ఎఫ్‌తో నేనేం చేయాలి" అంటుంది. అదే దీన్ని రిఫరెన్స్ ఇచ్చామనుకోండి, ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు ఈ ప్రింట్ఎఫ్ గురించి ఈ హెడర్ ఫైల్‌లో చెక్ చేసుకొని, అప్పుడు ఆ కోడ్‌ని యూజ్ చేసుకొని రన్ చేస్తుందన్నమాట. ఓకే. అది. హెడర్ ఫైల్స్ లేకుండా ఏం లేదు. హెడర్ ఫైల్స్ ఉండాలి. ఎందుకంటే హెడర్ ఫైల్స్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. హెడర్ ఫైల్స్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, వాటికి సంబంధించిన ఆ ఫంక్షన్‌కి సంబంధించిన బిల్ట్ ఇన్ ఫంక్షన్‌కి సంబంధించిన అవన్నీ ఉంటాయి కాబట్టి హెడర్ ఫైల్స్‌ని మనం యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఇంకోటుంది. ఓకే. ఇది మెయిన్. ఇది మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్‌లోనే మనము ప్రాసెస్ అనేది ప్రాసెస్ అవ్వాల్సిన కోడ్ అంతా మెయిన్ ఫంక్షన్‌లో రాస్తాం. ఈ మెయిన్ ఫంక్షన్‌ని ఇలా పారాంథసిస్‌తో ఇవ్వాలి. అండ్ మెయిన్ ఫంక్షన్‌కి ఈ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఉండాలి. కోడ్ బ్లాక్ అన్నమాట. ఈ మధ్యలో రాసిందంతా ప్రాసెస్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ప్రతి ఫంక్షన్‌కి రిటర్న్ కంపల్సరీగా ఉండాలి. రిటర్న్ కంపల్సరీగా జనరల్‌గా ఉంటాయి. లేకుండా కూడా చేసుకోవచ్చు. రిటర్న్ జనరల్‌గా చేసుకోవచ్చు. మనకిక్కడ రిటర్న్ అవసరం లేదనుకోండి. ఇక్కడ ఇంట్ ఉంది గదా! ఈ ఇంట్ ప్లేస్‌లో వాయిడ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. వాయిడ్ అని పెడితే మనకి సరిపోతుంది. ఈ రిటర్న్ అవసరం లేదు. రిటర్న్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్‌ని మనం రన్ చేసినప్పుడు ఫంక్షన్‌లో ఉన్న కోడ్‌ని సంథింగ్ రిటర్న్ చేయాలి కదా! ఔట్‌పుట్. ఒక పని జరిగితే దానికి రియాక్షన్ ఉండాలి గదా! అందుకని రిటర్న్ చేస్తాం ఫంక్షన్ నుంచి. దీని నుంచి రిటర్న్ ఏం జరగదు అనుకున్నప్పుడు మనము ఫంక్షన్‌కి బిఫోర్ ఈ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఇక్కడ వాయిడ్ అని పెడితే నథింగ్ రిటర్న్ అని దాని మీనింగ్. ఏదైనా డేటా రిటర్న్ అవుతుంది ఆ ఫంక్షన్ నుంచి అనుకుంటే, అది ఏ డేటా రిటర్న్ అవుతుందో ఆ డేటా టైప్‌ని మెన్షన్ చేయాలి. ఇంతకుముందు ఏముండింది? ఇంట్ అని ఉండింది. ఇంట్ అని నువ్వు డిక్లేర్ చేసినప్పుడు దాని అర్థం ఏందంటే, ఈ మెయిన్ అనే ఫంక్షన్‌ని రన్ చేసినప్పుడు, కాల్ చేసినప్పుడు ఇంటిజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది అని దాని అర్థం. ఇంటిజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది అని అర్థం. అప్పుడు మనం కంపల్సరీగా ఈ ఫంక్షన్‌లో లాస్ట్‌లో గాని ఎక్కడైనా సరే రిటర్న్ ఇంటిజర్ వాల్యూ ఏదైనా వేరియబుల్స్‌ని ఔట్‌పుట్ చేయొచ్చు. ఏం లేకపోతే నథింగ్ జీరో సింపుల్‌గా ఇలా ఇవ్వాలి. అండ్ ప్రతి దానికి మనం ఇక్కడ ఆహ్, సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి స్టేట్మెంట్‌ని.
ఓకే. ప్రతి దాంతో స్టేట్మెంట్ని మనం రిటర్న్ ప్రతి స్టేట్మెంట్కి సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. ఓకే. ఇలా స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఫంక్షన్ స్టార్టింగ్ ఇలా కాదు, ఇవి స్టేట్మెంట్స్, వీటిని స్టేట్మెంట్స్ అంటాం. ప్రతి స్టేట్మెంట్ని క్లోజ్ చేయాలి. దేనితోటి? సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. అంటే సి ప్రోగ్రామ్ మనం బేసిక్‌గా ఇలా రాయాలి. అంటే ఎలా రాస్తాం? సి ఫైల్ క్రియేట్ అయింది. ఒక సి ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో మెయిన్.సి కాకుండా మెయిన్.సిని అలా వదిలేసేయి. మెయిన్.సిని అలా వదిలేసేయి. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే. నేను ఇక్కడ లేదంటే దీన్ని సేవ్ యాజ్ చేద్దామా? ఇక్కడ మనము ఫైల్‌లో ప్రాజెక్ట్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ వీఎస్ కోడ్ వాడతా. బట్ వీఎస్ కోడ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి సికి సంబంధించి కొన్ని సిస్టమ్స్‌లో నేను దీన్ని యూజ్ చేస్తాను. యాడ్ ఫైల్. ఏదైనా ఒక ఫైల్ సంథింగ్ pro1 అని పెడుతున్నా. అంటే ప్రోగ్రామ్ 1 అని. .సి. యాడ్ అంటే ఓపెన్ కదా! క్రియేట్ ఫైల్ అనాలి. యాడ్ కాదు. సేవ్, యాడ్ రీసెంట్లీ రిమూవ్డ్, ఫైండ్ ప్రాజెక్ట్ ట్రీ, యాడ్ న్యూ, ఫైండ్, బిల్డ్, క్లియర్ దీంట్లో లేదు. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా వర్క్ స్పేస్‌లో ఏమైనా ఉందా? ఫైల్స్‌లోకి వెళ్తే ఫైల్స్‌లో మనము క్రియేట్ చేసుకోవచ్చు. అది వేరే విషయం. ఓకే. సో ఓపెన్ మెయిన్ సి, ఓపెన్ విత్, ఓకే, రీనేమ్, ఓకే, దీనికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి దానికి సంబంధించినవి వస్తాయి. ఓకే. సో మనం ఇక్కడ ఫైల్‌లోకి వెళ్ళి న్యూ అంటే న్యూలోకి వెళ్ళి న్యూ ఫైల్ అని చెప్పేసి క్రియేట్ చేసుకో. సి అండ్ సి ప్లస్ ప్లస్ ఫైల్. సి ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇదంతా పాత్ ఇవన్నీ అవసరం మనకంత తలకాయ నొప్పి, వదిలేసేయి. దీనికంటే సింపుల్‌గా చెప్తాను నేను ఒకటి. అదంతా పాత అయన్నీ సెట్ చేసుకోవాలి. నేను సింపుల్ వర్క్ చెప్తాను అక్కడ ఒకసారి. దీంట్లో దీన్ని తీసుకో, సేవ్ యాజ్ చేసుకో. అయిపోయింది. ఇక్కడే క్రియేట్ అవుతది. సేవ్ ఫైల్ యాజ్, సేవ్ ప్రాజెక్ట్ కాదు. సేవ్ ఫైల్ యాజ్. సో నువ్వు ఇక్కడ pro1.c అని క్రియేట్ చేసుకో. ఫైల్ సేవ్ అయిపోయింది. pro.c అని. ఓకే. సేవ్ యాజ్. ఇప్పుడు ఇక్కడ 2 ఫైల్స్ ఉంటాయి. ఇది రావట్లేదా? ఓకే. మెయిన్.సి ఇది ఎక్కడుంది ఇప్పుడు? ఓకే. సో ఫైల్ ప్రాజెక్ట్‌లోకి యాడ్ కాలేదా? ప్రాజెక్ట్‌లోకి యాడ్ చేయాలి. ఓకే. తర్వాత చూద్దాం. సో ఇలా హెలో వరల్డ్, దీనికి ఈ లైబ్రరీ అవసరం లేదు. మనకి హెడర్ ఫైల్ చాలు. దీనిలో లేదంటే ఫ్రెష్‌గా రాద్దాం. మనం సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి? .సి ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఫైల్‌కి నేమ్ ఇవ్వాలి. .సి అని ఎక్స్‌టెన్షన్ పెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనం ఏం ఫంక్షన్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి. అవి మీకు చెప్తాను నేను. సో సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరమైనప్పుడల్లా. ఐడీ సపోర్ట్ చేస్తుంటాయి బై డిఫాల్ట్. ఓకే. ఇవ్వకపోయినా సరే. బట్ అది ఆ ఫైల్ ప్రోగ్రామ్ సెపరేట్‌గా రన్ అయినప్పుడు ఎర్రర్ వస్తాయి. సో అందుకని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇంక్లూడ్. ఓకే. సో ఇలా లెస్ థాన్ అండ్ గ్రేటర్ థాన్ సింబల్స్ ఇచ్చేసి ఇక్కడ STDIO స్టాండర్డ్ IO హెచ్ జనరల్‌గా అవసరమైన హెడర్ ఫైల్స్ అని దాంట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ రిటర్న్ ఏం చేయాల్సిన అవసరం లేకపోతే వాయిడ్
వాయిడ్ అని చెప్పేసి, వాయిడ్ అంటే నథింగ్ రిటర్న్ అన్నమాట. ఏం లేదు, ఎంప్టీ అని. మెయిన్ అనే ఫంక్షన్ తీసుకోవాలి. పారాంథసిస్ యూజ్ చేయాలి అండ్ బ్రాకెట్స్ రన్ చేయాలి. కర్లీ బ్రాకెట్స్ రన్ చేయాలి. ఓకే. ఇలాగైనా తీసుకోవచ్చు. లేదా ఇలా కింద ఎంటర్ కొట్టుకొని మనం ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే. సో వైడ్ అన్నాం కాబట్టి రిటర్న్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈ బ్రాకెట్స్ మధ్యలో నువ్వేదైనా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసినట్టు ప్రింట్ స్క్రీన్ మీద ప్రింట్ ఎఫ్. ప్రింట్ ఎఫ్. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని సంథింగ్ మీనింగ్ వస్తది. ప్రింట్ ఎఫ్ అని మనం ఇక్కడ అంటాం. సో ఇలా పారాంథసిస్ యూజ్ చేయాలి. బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ నువ్వు ఏ టెక్స్ట్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నావు, లేదా ఏ నంబర్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నావు, లేదా ఏ వర్క్ చేసి దేన్ని అవుట్‌పుట్ చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు మనము. అవంతా కూడా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాసెస్‌లో మనకి వస్తాయి. సో నేను ఇక్కడ సింపుల్‌గా ఆహ్, హాయ్ బై రెడ్ అని ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇది నేను డబుల్ కోట్స్‌లో ఇచ్చాను. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఇలా ఇవ్వచ్చు. సింగిల్ కోట్స్ దేనికి వాడతారో, డబుల్ కోట్స్ దేనికి వాడతారో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ చెప్తాను నేను. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ. సో ప్రింట్‌ఎఫ్ అనేది ఫంక్షన్ అలానే ఇవ్వాలి. సో వేరే విధంగా రాయకూడదు దాన్ని. స్పేస్‌లు అలాంటివి ఏం రాయకూడదు. బ్రాకెట్స్ యూజ్ చేయాలి. బ్రాకెట్స్ మధ్యలో స్ట్రింగ్ టెక్స్ట్ రాస్తున్నాం కాబట్టి దాన్ని మనం కవర్ చేసాం. కోట్స్ తోటి కవర్ చేసాం. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ కవర్ చేసాం. ఇదొక స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని లాస్ట్‌లో స్టేట్మెంట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ప్రాబ్లమ్ అవుతది. స్టేట్మెంట్ క్లోజ్ చేయాలి. అందరితో ఒక స్టేట్మెంట్ అని కంపైలర్‌కి మనం చెప్తున్నాం అన్నమాట. అప్పుడు అది అయిపోయిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్‌కి వెళ్తది కంపైలర్. ఓకే. చెక్ చేయడం కోసం. కన్వర్ట్ చేయడం కోసం దేని గురించైనా సరే. ఇలా. సో ఓకే. బాగుంది. ఆహ్, మనం దీన్ని రన్ చేయటం ఎలా? దీన్ని రన్ చేయటం ఎలా? సో దీనికి సంబంధించి మెనూ ఒకటుంటది. దీనికి సంబంధించి మెనూ అది టూల్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మీకు ఓపెన్ చేయలేదు నేను. ఒకసారి టూల్స్‌ని ఓపెన్ చేస్తాను. ఈ టూల్స్ కాన్ఫిగరేషన్ టూల్స్ కాదు వ్యూ ఉందా ఎక్కడైనా? యెస్ వ్యూ. వ్యూలో మేనేజర్ ఓకే. టూల్ బార్స్. మెయిన్ టూల్ బార్, కంపైలర్, డీబగ్గర్ ఓకే. చాలా టూల్. కోడ్ సంబంధించినవి. ఇంకా వ్యూ ఇక్కడే ఉన్నాయా? ఐడెంటిఫైయర్ బస్, కోడ్ స్నిప్పెట్స్. ఓకే. ఇక్కడ చూద్దాం. టూల్ బార్స్. బ్రౌజర్ ట్రాకర్ అంట. అది అవసరం లేదు మనకి. హ్మ్. సో వ్యూ బ్రౌజర్ ట్రాకర్ అవసరం లేదు. అండ్ కంపైలర్ సంబంధించినవి. ఇది సరిపోతుంది మనకి. ఇది సరిపోతే అక్కడికెళ్ళిపోయిందా? మనకి ఇది కూడా అవసరం లేదు తీసేస్తాను. అదొక్కటి చాలు మనకి. కంపైలర్‌కి సంబంధించింది ఒక్కటి చాలు. మిగతావన్నీ చాలా ఉంటాయి అయన్నీ అవసరం లేదు. మెయిన్ గూడా ఉంది. ఓకే. మెయిన్ సేవ్ అలాంటికి సంబంధించింది. అది గూడా ఉండనివ్వండి. దీన్ని తీసుకెళ్ళి దాన్ని పక్కన పెడదాం. సో ఈ కిందది తీసేద్దాం. సో వ్యూలోకి వెళ్లి టూల్ బార్స్‌లోకి వెళ్లి మనము కోడ్ కంప్లీషన్ ఓకే. కంపైలర్ ఓకే. ఆహ్, ఇది అవసరం. ఓకే. గుడ్. సో మనకి దీంట్లో ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ దీంట్లో కోడ్ కంపైల్ చేయటానికి ఇక్కడ 2 ఉంటాయి. 2 ఉంటాయి. బిల్డ్ అండ్ రన్. బిల్డ్ అండ్ రన్ చేసుకోవాలి. నువ్వు ఓన్లీ రన్ కొట్టావంటే బిల్డ్ చేయి అంటది. చూడండి. ఇట్ సీమ్స్ దట్ దిస్ ప్రాజెక్ట్ హాస్ నాట్ బీన్ బిల్డ్ యెట్. డు యూ వాంట్ టు బిల్డ్ ఇట్ నౌ? యెస్. అంటే బిల్డ్ అవుతుంది. ఓకే. అండ్ రన్ అవుతుంది. ప్లీజ్ వెయిట్. యెస్. చూడండి. హెల్లో వరల్డ్. హెల్లో వరల్డ్ అని మనకిలా కన్సోల్‌లో అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. హెల్లో వరల్డ్ అని. వచ్చిన అవుట్‌పుట్‌ని మనం చూసేదాకా వెయిట్ చేయడానికి అలా హోల్డ్ అయ్యి ఉంటుంది. ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ ఉంటుంది. నువ్వేదైనా కీ ప్రెస్ చేసావంటే అది క్లోజ్ అయిపోతుంది. చూడండి ప్రాసెస్ రిటర్న్ 0 ఎగ్జిక్యూషన్ టైమ్ 1.322 సెకండ్స్ అని చెప్తున్నది. అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం. హెల్లో వరల్డ్. సో మనకిలా
హలో వరల్డ్ అని వచ్చింది మనకి. మనం రాసింది ఏంటి? హై బైరెడ్. బట్ అది హలో వరల్డ్ అని వచ్చింది. కారణం ఏందంటే, మనం ఈ ప్రాజెక్ట్‌లో మన ఫైల్ లింక్ అయ్యి లేదు. ప్రాజెక్ట్ 1.c అని ఉంది గదా! ఇది లింక్ అయ్యి లేదది. మనకి ఇది ప్రింట్ అయింది. హలో వరల్డ్ ఇది ప్రింట్ అయింది. ఇది రాలేదు. ఇది రన్ అవ్వలేదు. ఓకే. అదే నేనంటుంది. దీన్ని మనము ప్రాజెక్ట్‌లోకి యాడ్ ఫైల్, యాడ్ ఫైల్ టు యాడ్ ఫైల్ టు యాక్టివ్ ప్రాజెక్ట్. చూడండి. యాడ్ ఫైల్ టు యాక్టివ్ ప్రాజెక్ట్. క్లిక్ చేశాను. సో, ఓకే. యాడ్ అయింది. ఇప్పుడు చూడండి. ఇప్పుడొచ్చింది. ప్రాజెక్ట్ 1 యాడ్ అయింది. ఇప్పుడు మెయిన్.సి అని క్లోజ్ చేస్తున్నాను నేనిక్కడ. సో, ఈ ప్రాజెక్ట్‌లో దీన్ని మెయిన్‌గా కాకుండా దీన్ని రిమూవ్ చేస్తున్నాను. అసలు దాంతో మనకి డిస్టర్బెన్స్ లేకుండా. సో, రిమూవ్ ఫైల్ ఫ్రమ్ ప్రాజెక్ట్ తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మన ఫైల్ వచ్చింది ఇక్కడ ప్రాజెక్ట్‌లోకి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ దీంట్లో అంటే కోడ్ బ్లాక్స్‌లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. తర్వాత మీకు ఇబ్బంది రాకుండా. ఓకే. మెయిన్‌గా మన సి ప్రోగ్రామ్ ఇలా రాస్తాం. దీంట్లో ఈ లైన్ ఎందుకు వాడాం? ఇదంతా ఏంటి? అనేది మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీన్ని రన్ చేయాలి అంటే ఇక్కడ కోడ్ బ్లాక్‌లో రన్ చేయాలి అంటే వేరే సాఫ్ట్‌వేర్స్‌లో కాదు. కోడ్ బ్లాక్‌లో రన్ చేయాలి అంటే డైరెక్ట్‌గా ఇది క్లిక్ చేయండి రన్ అని. అంటే అది ఇక్కడ ఇలా రన్ అయిపోతుంది. మళ్ళా అదే వస్తుందా? ఒక్క నిమిషం. ఇది బిల్డ్ అయింది. వేరేది బిల్డ్ అయింది కదా! ఇప్పుడేం చేద్దామంటే సేవ్ చేసాను దీన్ని. బిల్డ్ అండ్ రన్ ఉంది. బిల్డ్ అండ్ రన్. బిల్డ్ అయ్యి రన్ అవుతుంది. చూడండి. హాయ్ బైరెడ్ అని వచ్చింది మనకి. బిల్డ్ అండ్ రన్ అంటే మళ్ళా బిల్డ్ అయ్యి ప్రాజెక్ట్‌లో రన్ అవుతారు. ఇది క్లిక్ చేయండి ఎవ్రీ టైమ్ బిల్డ్ అండ్ రన్. దీని గురించి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. మనకి దాన్ని రన్ చేయడం కోసం ఎవ్రీ టైమ్ ఇలా మనము బట్ మౌస్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి షార్ట్ కట్స్ చూడాలి అంటే నువ్విక్కడ మెనూస్ ఉంటాయి. ఈ మెనూస్‌లో కూడా ఈ కమాండ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బిల్డ్, డీబగ్ ఇలా సంథింగ్ ఉన్నాయి గదా! ఈ బిల్డ్‌లోకెళ్తే ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి రన్ చేయాలి అంటే కంట్రోల్ F10. బిల్డ్ అండ్ రన్ చేయాలి అంటే బిల్డ్ చేయాలి అంటే ఓన్లీ కంట్రోల్ F9. అండ్ రన్ చేయాలి అంటే కంట్రోల్ F10. సో, 2 బిల్డ్ అండ్ రన్ 2 చేయాలి అంటే F9. సో, మీరు ఎవ్రీ టైమ్ F9 కొట్టండి. F9 కొడితే మనకి అసలు ఇది క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా F9 కొడితే సరిపోతుంది. అంటే ఎవ్రీ టైమ్ మీరు ఆహ్, కీబోర్డ్‌లో F9 అనేది క్లిక్ చేస్తే మనకు అవుట్‌పుట్ వచ్చేస్తుంది. బిల్డ్ అండ్ రన్ ఎవ్రీ టైమ్. ఓకే. ఇది మనకి సింపుల్ ప్రోగ్రామ్. ఈ కోడ్ బ్లాక్స్‌లో ఎలా రన్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ టైమ్ దీన్ని మీరు ఆహ్, క్లోజ్ చేస్తే మళ్ళా మీకు ఎలాంటి ఇబ్బందులొస్తాయి అనేది చూడండి ఒకసారి. నేను దీన్ని సేవ్ చేశాను. క్లోజ్ చేశాను. ఓకే. మళ్ళా కోడ్ బ్లాక్స్‌ని ఓపెన్ చేసినప్పుడు ఓకే. సో, ఇలా మనకి ఓపెన్ అవుతుంది. దీంట్లో మళ్ళా మనం రీసెంట్ అంటే ఓపెన్ అయిన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది. మనం మళ్ళా దాన్ని ఓపెన్ చేయకూడదు. పాతదాన్ని ఓపెన్ చేయకూడదు. ఐ మీన్ కొత్తగా మళ్ళా న్యూ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేయకూడదు. ఓపెన్ అయిన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అంటే మన ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓపెన్ అయిన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఇలా వస్తాయి ప్రాజెక్ట్స్. సో, మనకి సి1 అనే మనము ప్రాజెక్ట్ సి1 ఏనా మన ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ నేమ్ కాదనుకుంటా. మనది బైరెడ్ సిలో సి1 ఏనా? ఓకే. సి1 రీసెంట్ ప్రాజెక్ట్ సి1 ఇక్కడ ఉంది చూడండి. క్లిక్ చేయండి. ఇది కాదే మనది. ఇది కాదు మనది. ఓకే. దీంట్లో ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. దీంట్లో మనది బైరెడ్ సి. బైరెడ్ సిలో సి1. ఓకే. ఇక్కడ క్రియేట్ అవ్వలేదేంటి? ఓకే.
ఇది క్రియేట్ అవ్వలేదా? ప్రో 1 డైరెక్ట్ ఫైల్. ఓపెన్ ప్రాజెక్ట్. ఇబ్బందొచ్చిందా మనకి? అంతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ప్రాజెక్ట్ ఇందాక ప్రాపర్‌గా క్రియేట్ అవ్వలేనట్టుంది. చూద్దాం. రెయిన్ ప్రాజెక్ట్. ఓపెన్ ఆన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్ ఒకటుంటది. ఫైల్ క్రియేట్ అవ్వలేదు. అది ప్రాబ్లమ్. C1 అనేది ఇది ఎందుకు ఓపెన్ అయింది ఇది? ఎందుకు ఓపెన్ అవుతుంది? టిప్స్. కోడ్ బ్లాక్స్ క్రియేట్ అవ్వలేదు. ఓకే. సో, ఫ్రెష్‌గా మళ్ళా క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్. ఓకే. సో, కన్సోల్ అప్లికేషన్. నెక్స్ట్. సి. నెక్స్ట్. ప్రాజెక్ట్ టైటిల్. మళ్ళా కొత్త ప్రాజెక్ట్ అంటే తలకాయ నొప్పి. చూద్దాం. ఓకే. బైరెడ్ అని ఇస్తున్నా. సో, ఫోల్డర్ బైరెడ్ అని పెడుతున్నా. సో, బైరెడ్ ఓకే. ఓకే. ఇంతకుముందు మనం దీన్ని మార్చాం. సీబీపీ అని సి పెట్టాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇదేం మార్చొద్దు మీరు. వీటిని ఇలానే వదిలేసేయండి. ఈ ఫైల్ నేమ్స్, ఎక్స్‌టెన్షన్స్ మార్చొద్దు. ఫైల్ నేమ్ మార్చినా పర్లేదు గానీ ఎక్స్‌టెన్షన్ మార్చొద్దు. ఇంతకుముందు మనం ఇది ఎక్స్‌టెన్షన్ మార్చాం. అందుకని ప్రాబ్లమ్ వచ్చింది మనకి. ఓకే. సో, నెక్స్ట్. ఫినిష్. సో, ఇలా చేయండి. సింపుల్‌గా మనకి ఇబ్బంది ఉండదు. ఆ ఫైల్ మార్చడంతో మనకి ఇబ్బందొచ్చింది. ఈసారి మనం కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకొని దాన్ని ఇచ్చేసేద్దాం. సో, ఈ ఫైల్ బై డిఫాల్ట్ ఫైల్ ఇది. ఇది కాకుండా న్యూ ఫైల్ మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడికొచ్చి న్యూలోకొచ్చేసి మనం ఇక్కడ న్యూ ఫైల్. ఇదంతా తలకాయ నొప్పి అని అనుకున్నాం కదా! ఇందాక మనం. సి. నెక్స్ట్. ఫైల్ నేమ్ విత్ ఫుల్ పాత్. ఫైల్ ఇక్కడ క్రియేట్ అవ్వాలి. బైరెడ్‌లోనే క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్ అడుగుతుందది. ఫైల్ నేమ్ ఏమిస్తావు ఏంటి? సెలెక్ట్ ఫైల్ నేమ్ అంటుంది. ఈ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసాక మనకెందుకు ఇక్కడ? వేస్ట్. ఓకే. అందుకే మనం అక్కడికెళ్ళి అలా కాకుండా సో, మనం డైరెక్ట్‌గా ఇక్కడే దీన్ని ఇంతకు ముందులాగా రీనేమ్ చేసుకున్నాం. ఫైల్ రీనేమ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది దీంట్లో. ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆహ్, సేవ్ యాజ్, సేవ్ ఫైల్ యాజ్ అని చెప్పేసి మనం ఏదైనా ఒక ఫైల్ నేమ్. సో, PROG1 ప్రోగ్రామ్1 అని పెట్టి .c అని ఫైల్ నేమ్ పెట్టుకుందాం. అది బైరెడ్‌లో క్రియేట్ అవుతుంది. సో, మనకి ఆ ఫైల్ ఇలా వచ్చింది. దీన్ని యాడ్ టు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అందాం. యాడ్ టు యాక్టివ్ ఫైల్. ఓకే. సో, యాడ్ అయిపోతుంది. సో, మనకిది మెయిన్ అవసరం లేదు. రిమూవ్ చేసేయండి. రిమూవ్ ఫైల్ ఫ్రమ్ ప్రాజెక్ట్. ఓకే. మనకి హెలో వరల్డ్. సో, ఈ ఫైల్ ఇక్కడ ఇలా ఉంది. దీన్ని సేవ్ చేద్దాం. రన్ చేద్దాం. F9. యెస్. హెలో వరల్డ్ వచ్చింది. సో, మనం దీన్ని హలో బైరెడ్‌గా మార్చుకుందాం. మన ఫైల్ కాబట్టి ఇది. రన్ చేద్దాం. ఓకే. హలో బైరెడ్ ఇది. ఓకే. మన వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసాం. మనం నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేయటంలో ఇంతకుముందు చిన్న ఇబ్బందులొచ్చినాయి గదా! ఇప్పుడు రావు. ఎందుకంటే మనము ఇంతకుముందు ప్రాపర్‌గా దాన్ని క్లోజ్ చేయలేదు. లేదా అక్కడ ఫైల్ నేమ్ మార్చాం. ఎక్స్‌టెన్షన్ మార్చాం. అందుకని మనకు ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ రాదు మనకి. డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అంతా సి ప్రోగ్రామ్‌కి సంబంధించింది కాదు. ఇది కోడ్ బ్లాక్స్ సంబంధించింది. అది. సి ప్రోగ్రామ్ చాలా ఈజీ. బట్ మనకి సి ప్రోగ్రామ్‌ని ఈజీగా కంపైల్ చేసుకోవడానికి గ్రాఫిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎందుకంటే మనయన్నీ ప్రెజెంట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కాబట్టి అవన్నీ 8 బిట్, 16 బిట్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి మనం కోడ్ బ్లాక్స్ వాడాం. దాంతోని చిన్న ఇబ్బంది మనకంతే. ఓకే. ఇక్కడ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బైరెడ్ డాట్ సీబీపీ ఇది మనకు కావాల్సింది. కోడ్ బ్లాక్స్ ప్రాజెక్ట్ అనే ఫైల్ మనకు కావాల్సింది. ఇంతకుముందు మనము దాన్ని C1 డాట్ సిగా మార్చాం. అందుకే మనకి ఇబ్బందులొచ్చినాయి. ఇప్పుడు సీబీపీ అనేది బి అంటే కోడ్ బ్లాక్స్ ప్రాజెక్ట్. ఇది మనం క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మన ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోద్ది.
యెస్. మన ప్రాజెక్ట్ ఓపెనింగ్ చూడండి. సోర్స్‌లో మన ఫైల్ ఉంటుంది. ప్రోగ్రామ్ 1. సో, ఇది దీన్ని డైరెక్ట్‌గా రన్ చేయాలి అంటే అంతే. ఇది డియర్ స్టూడెంట్స్ మనకి సి సాఫ్ట్‌వేర్, సి కంపైలర్ ఇన్‌స్టాల్ చేసాం. కోడ్ బ్లాక్స్ ఐడీని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. కొంతమంది వీఎస్ కోడ్ అడిగారు. బట్ వీఎస్ కోడ్‌తో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను కోడ్ బ్లాక్స్‌ని యూజ్ చేశాను. కోడ్ బ్లాక్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి అందరూ. జీసీసీ కంపైలర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ ఫస్ట్ జీసీసీ కంపైలర్ ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాతే కోడ్ బ్లాక్స్ ఇన్‌స్టాల్ చేయాలి. చేసుకోండి. ఏదైనా ఇబ్బందులుంటే వాట్సాప్ చేయండి. ఓకే. సో, ఇది మనకి సి ప్రోగ్రామ్‌ని కోడ్ బ్లాక్స్‌లో రన్ చేయాలి అంటే మనకి కీబోర్డ్ షార్ట్‌కట్ F9. F9 కొడితే ప్రోగ్రామ్ రన్ అయిపోతది. ఇక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ నేను సింపుల్‌గా చూపించాను. సో, రేపటి నుంచి సి ప్రోగ్రామ్ గురించి మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఇప్పుడేమైనా మీకు కాన్ఫిగరేషన్స్ సంబంధించి గాని ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. డైరెక్ట్ లైవ్ తీసుకొని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! మీ ఇష్టం వచ్చినవి యూజ్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఓకే. డివ్ సిపిపి చేసుకోండి. మీకు ఇబ్బందేం లేదు. ప్రోగ్రామ్ అంతా ఒకటే. నేను చెప్పే ప్రోగ్రామ్ మీరు వీఎస్ కోడ్‌లో రన్ చేసినా, నోట్‌ప్యాడ్‌లో మీరు టర్బో సీలో రన్ చేసుకున్నా, లేదా ఆహ్, మన ఈ జీసీసీ కంపైలర్‌లో ఈ కోడ్ బ్లాక్స్‌లో రన్ చేసుకున్నా, లేదా ఇంకేదైనా ఆహ్, ఎడిటర్స్‌లో గానీ, ఐడీఈ ఎన్విరాన్మెంట్‌లో గానీ రన్ చేసుకున్నా సరే, ఈ ప్రోగ్రామ్ అయితే ఒకటే. నేను ఇప్పటి వరకు చెప్పింది సి ప్రోగ్రామ్ గురించి కాదు. సి ప్రోగ్రామ్ రూల్స్ గాదు. సి కంపైలర్‌ని ఇన్‌స్టాలేషన్ అండ్ కోడ్ బ్లాక్స్ ఇన్‌స్టాలేషన్, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్స్ వాటి గురించే మనం ఈరోజు చేసుకున్నాం. సెట్ చేసుకుందాం. రేపటి నుంచి సి ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అవుతాం. ఆ సి ప్రోగ్రామ్ మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీ కాలేజీలో మీరు ఏ కంపైలర్‌ని యూజ్ చేస్తే దాన్ని వాడుకోండి. ప్రాబ్లమ్ లేదు. దాన్ని రన్ చేయడం వస్తే చాలు మీరు. అంటే ప్రోగ్రామ్‌ని రన్ చేయడానికి షార్ట్‌కట్ ఏంటి అని తెలిస్తే చాలు. కోడ్ బ్లాక్స్‌లో F9. కోడ్ బ్లాక్స్‌లో F9 ఉంది. మీరు టర్బో సి గాని, ఇంకా వేరే ఇంకేదైతే కంపైలర్స్ ఉన్నాయో వాటిల్లో మీరు షార్ట్‌కట్స్ తెలిస్తే చాలు. ఓకే. రిమైనింగ్ థింగ్స్ సేమ్. దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే స్టూడెంట్స్. ఈరోజు చాలు. రేపు న్యూ టాపిక్స్‌తో వద్దాం. ఇప్పుడు మీకు ఏదైనా జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై